సంక్రాంతికి సొంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రయాణికులతో విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ కిట్టకిట్టలాడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ బాదుడు కన్నా ఆర్టీసీ ప్రయాణమే బెస్ట్ అని విశాఖ నుంచి ఉత్తరాంధ్రకు ప్రయాణికులు క్యూ కడుతున్నారు. రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి పండుగ రష్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది. మరి బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ అన్ని కూడా ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. విశాఖపట్నంలో కూడా బస్ స్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అన్ని జిల్లాల వైపుకి కూడా ప్రయాణికులు పట్టణాల నుంచి పనుల బాట పట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి వెళ్లేందుకు ప్రయాణికులంతా కూడా సిద్ధమవుతున్నారు. మనం చూడొచ్చు, కంప్లీట్ రష్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తానే ఉంది. ఆల్టర్నేటివ్ ప్రయాణ మార్గాల్ని కూడా ప్రత్యామ్నాయంగా ప్రయాణికులంతా కూడా చూసుకుంటున్నారు. మరోపక్క ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా భారీ ఎత్తున రేట్లు పెరిగిపోవడం, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ లో చాలా వరకు కూడా సెక్యూరిటీ మెజర్స్ కూడా ఉండవన్న దీంతో ఆర్టీసీని ఎక్కువగా కన్సల్ట్ చేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర పబ్లిక్ అంతా కూడా. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు, ఎటు వెళ్తున్నారు? అంటే ప్రజెంట్ పండగ టైంలో చాలా రష్ ఉంటుంది కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా క్రౌడ్ కనిపిస్తుంది. మేము ఇక్కడ వైజాగ్ అండి, మధ్య శ్రీకాకుళం వెళ్తున్నాం. మేము పండగ కదా, అందుకే శ్రీకాకుళం వెళ్తున్నాం. మాకు ఫస్ట్ నుంచి బస్సెస్ అలవాటు, సో మేము నార్మల్గా ఉంటుంది. పండగ టైం కాబట్టి రష్ ఏమో మేబీ ప్రయాణం శ్రీకాకుళం. అంటే బయట ప్రైవేట్ ట్రావెల్స్ లో చాలా రేట్లు ఉన్నాయి కదా, అంటే ఈవెన్ మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా చాలా రేటు ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? బుక్ చేసుకుని వెళ్ళేంత మాది అంత కాదు, మిడిల్ క్లాస్ కాబట్టి మేము బస్సులోనే వెళ్ళాలి. మా కంఫర్ట్ పిల్లలతోనదే మా కంఫర్ట్. బస్ టికెట్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయా బస్సులో? ఇది కంఫర్ట్ గానే బస్సెస్ వస్తున్నాయి, బస్సులో కూడా టికెట్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తారు. అక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి మాకు. మనం చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్ గా రష్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకనంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి పెద్ద ఎత్తున భారీగా సంక్రాంతి పండుగకి అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగకి సొంత ఊర్లు వెళ్తూ ఉంటారు. దీంతో కాంప్లెక్స్ మొత్తం కూడా కంప్లీట్ గా రష్ అయితే అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం, ఎటు వెళ్తున్నారు? హైదరాబాద్ నుండి వచ్చాను, విజయనగరం వెళ్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ పండుగకి వస్తారా? చాలా రష్ ఉంటుంది, అయినా సొంత ఊర్లకి వెళ్ళాలి. మరి ఏంటి, ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే పెద్ద పండుగ కాబట్టి వెళ్ళాలి. ఎలా ఉన్నాయి బయట? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, బయట ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? అన్ని మంచిగానే ఉన్నాయి. బస్సెస్ స్పెషల్ బస్సెస్ వేసారు మన గవర్నమెంట్ నుండి, అక్కడ గవర్నమెంట్ నుండి మంచి కోఆపరేషన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది ఇక్కడ మనకి ప్రయాణికులందరూ కూడా చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి విశాఖపట్నం నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకా దూర ప్రాంతాల కంటే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి చేరుకునే దానికి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ ని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే మాత్రం ప్రయాణికుల కోసం చేస్తున్నారు అధికారులు కూడా. ఏదంటే మొత్తం అన్ని బస్సులు కూడా వేగంగా వెళ్ళి, అంటే రూట్ మ్యాప్స్ ని వేగంగా వెళ్ళి ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఆర్టీసీ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా అధికారులందరినీ కూడా పెట్టి సిబ్బందిని పెంచి మరి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగకి అందరూ కూడా వచ్చి తమ సొంత ఊర్లకి వెళ్తూ ఉంటారు. విశాఖపట్నం వరకు రావడం ఈజీ అవుతున్నా ఇక్కడ నుంచి ఆ గ్రామాలకు వెళ్లేదానికి చాలా కష్టం అయిపోతుందని కూడా కొంతమంది ప్రయాణికులు ఇప్పుడు మనతో చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ నుంచి వాళ్ళు కేవలం బస్ ని తీసుకొని మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అటు ఏజెన్సీ మన్యం ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నా, లేకపోతే శ్రీకాకుళం కానీ లేకపోతే విజయనగరం కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎవరు వెళ్ళాలన్నా కూడా దీంతో చాలా భారీ క్రౌడ్ అయితే విశాఖపట్నంలో కనిపిస్తుంది. మరి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు ఎక్కువ బస్సుల సంఖ్యని ఆ రూట్స్ లో వేయడంతో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంతో పాటు థెఫ్టింగ్స్ అవి జరగకుండా ఉండేందుకు అవన్నీ కూడా వాళ్ళు కూడా ఒక పక్కన పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో సంక్రాంతి రష్ అయితే కనిపిస్తుంది. అటు బస్ స్టాండ్స్ కానీ, ఇటు రైల్వే స్టేషన్స్ కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా సొంత ఊర్లకి వెళ్లేందుకు ప్రజలైతే మాత్రం క్యూ కడుతున్నారు. ఇదైతే మాత్రం సంక్రాంతి రష్ అప్పుడే స్టార్ట్ అయిందనే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.